దేవుని నామానికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులకి, సంఘ కాపరికి, సంఘస్థులకి నా వందనాలు. ముందుగా మనము ప్రార్థన చేసుకుందాము. దేవుని నామానికి వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మహోన్నతుడా. అయ్యా నీ వాక్యం ఏడో అంశం గురించి మాట్లాడుచుండగా తోడుగా నీడిగా ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీ ధైర్యాన్ని, బలాన్ని నాకు దయచేయమని, ఇది వినుచుండగా మా అందరినీ జ్ఞాపకం చేసుకోమని, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అయితే యేసు ప్రభు గారు భూలోకంకి రాకముందు క్రీస్తు పూర్వము 2025 సంవత్సరాల క్రితము కీర్తనలు, అంటే కీర్తనలు ఎవరు రాశారు? దావీదు మహారాజు 31:5. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నాను. యెహోవా సత్యదేవ నన్ను విమోచించువాడవు నీవే. అంటే ఇది ఎప్పుడండి ప్రవచనం నెరవేరాలని దేవుడు మనకి 2025 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వమే ఈ ప్రవచనం నెరవేర్చబడాలని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ యేసుప్రభు గారు మన కోసము రక్తం కాచి సిలువలో మరణించారు. ఆయన మన పాప దోష అతిక్రమాలని ఆయన ఈపు మీద భారం మోసి మనకి క్షమాగుణం రావాలని చెప్పి మన పాపాన్ని ఆయన తీసుకొని మన కోసం కల్వరిగిరిలో రక్తం కార్చారు. అయితే మనము ఇంకోటి చూసుకుందాం. గలతీ పత్రిక 1:4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. నిజమే కదండి. ఇప్పుడు జరుగుతున్నది దుష్టకాలము. ఈ దుష్టకాలం నుండి యేసు ప్రభు మనల్ని విడిపించడానికి, రక్షించడానికి, సాతాను నుంచి దూరపరచడానికి మన కోసం ఆయన రక్తం కార్చే యెహోవా దేవునికి ఆయన ఆత్మని అప్పగించుకున్నారు. అలాగే అండి 1 పేతురు పత్రిక 2:23 తీయండి. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఎవరిని అప్పగించుకున్నారంటండి? తన్ను తాను అప్పగించుకున్నారు. అంటే మనం చేసిన అతిక్రములకి, పాపములకి ఆయన పాప పరిహార్థ బలి అయ్యి ఆయన తన్ను తాను అప్పగించుకున్నారు. మార్కు 15:37. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. నిజమే కదండి. ఆయన అక్కడున్న శతాధిపతి, ఎవరైతే దేవాలయపులో ఉన్న శతాధిపతి ఉన్నాడో, ఆయన ఎప్పుడైతే మన యేసు ప్రభువు ప్రాణం విడిచి గొప్ప శబ్దంతో యెహోవా దేవునికి ఆయన ఆత్మను అప్పగిస్తాడో, ఆ శతాధిపతి అది చూసి వెంటనే తెర అనేది. ఇంకొక విషయం ఏంటంటే, మన యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటల్లో 3 మాటలు వచ్చేసి ప్రజలకు చెప్తాడు. ఏమని? దొంగతో ఒక మాట అంటాడు, తర్వాత యోహానుతో ఒక మాట అంటాడు, ఆ తర్వాత దప్పిగోర్చున్నానని ఒక మాట అంటాడు. 3 మాటలు వచ్చి ప్రజలతో మాట్లాడతాడు. ఇంకొక 3 మాటలు అంటే తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచావు ఒక మాట, ఇంకోటి వచ్చి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను, అండ్ అలాగే ఇంకొక మాట వచ్చేసి తండ్రి వీరేం చేయించున్నారు వీరికి తెలియదుగా వీరిని క్షమించు. అంటే 3 మాటలు తండ్రితో మాట్లాడు, 3 మాటలు ప్రజలతో మాట్లాడాడు. అంటే ఆయన తండ్రి కుమార అనుబంధాన్ని అక్కడ మనకి ఏర్పరుస్తున్నారు. ప్రేమ, అనురాగాలు, తండ్రికి కుమారుకి ఎలాంటి అనుబంధం ఉంటుందో అక్కడ రుజువు చూపిస్తున్నారు. అలాగే మా అబ్రహాము కొడుకు, ఏకైక కొడుకు అక్కడ ఇస్సాకు. యేసు ప్రభు యెహోవా తండ్రి ఇస్సాకుని అప్పగించమన్నప్పుడు ఆయన ఏ మాత్రము కొంచెం కూడా వెనకాడకుండా ఆయన అప్పగించడానికి రెడీగా అయ్యి ఆయన్ని దహనం చేయడానికి కోసం అక్కడికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఆయన విశ్వాసాన్ని చూసి నీ విశ్వాసం చాలా గొప్పదని చెప్పి అక్కడ ఏం చేయకుండా, ఆయన్ని చంపనీయకుండా ఆపేశాడు అనమాట. అంటే దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మనం కూడా శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుడు సిలువలో మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకొని మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు, మా యేసయ్య మాకు సహాయం చేస్తాడు అని ప్రతి విషయంలో మనం దేవుడి మీద ఆధారపడాలి. కానీ అబ్రహాం వంటి వారిని, అలాగే అపోస్తులైన పౌలు నా మట్టుకు బ్రతుకుడైతే క్రీస్తే, చావైతే లాభమే అంటాడు. అంటే బ్రతికితే క్రీస్తు వల్లే బ్రతుకుతా, చనిపోతే లాభమే అంటున్నాడు. చనిపోతే ఆయనకి విశ్వాసం ఉంది, గట్టి విశ్వాసం, పరలోకానికి వెళ్తానని. ఆ విశ్వాసం ఈరోజు నీలో నాలో ఉందా?
ఒకసారి మనం పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. మనందరికి ఉందా? మనం ఎట్లా పోతాము? ఎక్కడికి పోతాము? మరణించాక అని ఎవరికైనా విశ్వాసం ఉందా? అలాగే యూదులైతే వాళ్ళు ఉదయము లేచిన కాడ నుంచి దేవుడితో ఉండిన తర్వాత వాళ్ళు పడుకునేటప్పుడు వాళ్ళ ఆత్మని ప్రార్థన చేసుకొని దేవుడికి అప్పగిచ్చి, వాళ్ళు ఉదయం తిరిగి నిద్ర లేచేటప్పుడు వాళ్ళ ఆత్మని మళ్ళీ తిరిగి తీసుకుంటారంట. మనమైతే దేవుడు మనకి ఎప్పుడైతే యేసుప్రభు మనకి ఈ భూలోకంలో మన కోసం రక్తం కార్చి వచ్చాడో, ఆ తర్వాత మనం ఇలాంటియన్నీ పాటించం. ఒకటే ఒకటి, ఇప్పుడు మనము బ్రతికి ఉన్నామంటే మెలకువగా ఉన్నాము. మనము చనిపోయాము అనంటే నిద్రపోయినట్టు. అప్పుడు మన ఆత్మ మన తండ్రికనేది మనం అప్పుడు అప్పగిచ్చాల. అంతేగాని మనం మధ్యలో ఇలాంటివి చేయడానికి ఏమీ లేదు. మనం ఈ భూమి మీద బతికున్నంత కాలము, మనం ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము మనం దేవుడి మీద ఆధారపడాలా. మనకు మరణం వచ్చేంత వరకు మనం దేవుడి మీద ఆధారపడి ఉండాలా. మన ఆత్మను గూడా మన మరణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగిచ్చాలి. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభులు వారే ఆయన ఆత్మను తండ్రికి అప్పగిచ్చినప్పుడు మనం ఏ పాటి వారు మన ఆత్మను గూడా ఇవ్వాలా. మన ఆత్మ ఇవ్వకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం. ఆ విషయం మనందరికీ తెలిసిందే అండి. మీరందరూ తెలుసుకొని దేవుడి నామములో ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేచిన కాడి నుంచి పడుకున్నంత వరకు దేవుడిని అనుసరించు, దేవుని సువార్తను ప్రచురించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆత్మని దేవుడికి ఎట్లా అప్పగిచ్చాడో యేసుప్రభు, మనం గూడా అనుసరిస్తూ అన్ని మాటల పట్ల మనం గూడా కలిగి జీవించాలని, అనుబంధంతో ఉండాలని, సంతోషంగా ఉండాలి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.